అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారని మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ, ఒకప్పుడు మామూలుగా మనం వ్యాంప్ క్యారెక్టర్స్ కానీ క్లబ్ డాన్సర్స్ని కానీ ఎక్కడ చూస్తాం? సినిమాలలో, అంతే ఇలా క్లబ్లలో చూస్తాం. అంటే ఎక్కువ సినిమాలలోనే మనకు తెలిసిన పాత్రలో, ఎందుకంటే కొంతమందిని ఒక టైప్ ఆఫ్ పీపుల్ ను మనుషులను ఎంటర్టైన్ చేయాలని క్రియేట్ చేస్తాం అక్కడ వరకు. ఇప్పుడు అట్లా లేదమ్మా. ఆల్మోస్ట్ 80% ఇళ్లలో ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారు. అంటే ఒకటి పేరు, డబ్బులు సంపాదించాలి అనే కోరికతో నిజంగా చెప్పాలి అంటే కుటుంబ విలువలను అంతా మంట కలుపుతున్నారమ్మా. ఎక్కడికి పేరు, ఎక్కడికి అసలు ఏమైతుంది అన్నది కూడా వాళ్ళకి తెలియకుండా, ఏం చూపిస్తున్నారో కూడా తెలియకుండా పేరు, డబ్బు అంతే. ప్రతిదీ చూపిస్తే, నువ్వు ఎంత చూపిస్తే నీకు అంత డబ్బులు వస్తాయని అనుకుంటా. వాళ్ళు చూపించే దరిద్రాలను చూసే వాళ్ళు కూడా ఉంటారు కదండి. విచిత్రం ఏంటంటే అంటే నెగటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు కానీ చూస్తారు. అంటే వయసుతో సంబంధం లేదు. వాళ్ళు చూసింటారు 60 years వాళ్ళు కూడా టవళ్ళు కట్టుకొని అసలు చూడలేమో. చూస్తే అందులో ఎన్ని వ్యూస్ వస్తాయనండి. అంటే ఇప్పుడు మన నాలాంటిది ఎవరైనా ఎందుకు అమ్మాయిలు చేస్తున్నావు అంటే, నీకు నచ్చకపోతే తిప్పేసుకో, ఎవరు చూడమని చెప్పారు నిన్ను, నాకు చాలా మంది వ్యూస్ ఉన్నాయి, ఎందుకు చెయ్యట్లేదు అని అడుగుతారట. ఇంకా మరి వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకైతే తెలియదు. చిన్న వయసు నుంచి ముసలి వాళ్ళ వరకు చేస్తున్నారు ఏంటమ్మా ఈ దారుణం. అంటే ఒక వయసు అంటే ఎట్లాగంటే రాధ గారు, ఎప్పుడైనా సరే ఒక మనిషికి ఒక గౌరవం ఎప్పుడు ఇస్తామంటే, మీ మాట తీరు, మీ కట్టుబొట్టు, మీరు మీ యాటిట్యూడ్, ఇవన్నీ కౌంట్ అవుతాయండి. అంతేగాని నేనేదో రీల్స్ చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నువ్వు చేసుకో, నీకు నువ్వు చూసుకో. అది నువ్వు 10 మందికి పంపించినప్పుడు అందులో పిల్లలు ఉంటారు, దాని తర్వాత నీ కుటుంబం సంబంధించిన వాళ్ళు ఉంటారు, నీ పిల్లలు ఉంటారు, నీ భర్త ఉంటాడు, నీ మనవలు, నీ మనవరాళ్ళు ఉండే వయసులో వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు. అంటే నువ్వు ఏం చెప్తున్నావు సొసైటీకి అంటే? ఏమంటున్నారంటే కొంతమంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, నా ఇష్టం, అంటే నాకు ఇలా ఉండడమే ఇష్టము, నేను ఇలాగే చేస్తాను అంటున్నారు. కానీ దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? మన పిల్లలకు ఏం సమాధానం చెప్పుకోవాలి? ఫ్యామిలీలో ఎవరైనా నీకు సంబంధించి, ఇదేంటి పలానా ఆవిడ మీకు సంబంధించిన ఆవిడ కదా, ఎందుకు ఇలా చేస్తుంది అని అన్నప్పుడు మనం మొహం ఎక్కడ పెట్టుకోవాలనేది వాళ్ళు ఆలోచించండి. ఎంతసేపు వచ్చి పేరు, వ్యూస్, డబ్బులు. అంటే డబ్బులు అనేది నిజంగానండి, మనం ఈ ప్రపంచంలో బతకాలి అంటే ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మన విలువల కంటే, మన సిన్సియారిటీ కంటే, మన నీతి నిజాయితీ కంటే ఈ డబ్బులు అనేది సెకండరీ అనేది ఆలోచించుకోవటం లేదనమాట. డబ్బులు అనేది వస్తే ఏ పని చేయటానికైనా ఓన్లీ సబ్జెక్టు కరెక్షన్ అండి, ఓన్లీ కొంతమంది ఆడవాళ్ళు మాత్రం రెడీ అయిపోతున్నారు అనమాట. ఏదైనా సరే అంటే ఎలాగంటేనండి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుందామంటే కూడా అక్కడ కూడా రీల్స్ చేస్తున్నారు. అంటే ఆ కూరగాయలకు కూడా విపరీతమైన డబల్ మీనింగ్స్ వచ్చేలాగా మాట్లాడుతున్నారు అనమాట. ఒక వెజిటబుల్ చూపించి, ఈ వెజిటబుల్ మామూలుగా ఒక వెజిటబుల్కి మనం వెజిటబుల్ లాగే చూస్తాం, వాళ్ళు దానికి విపరీతమైన అర్థాలు చెప్పేసి అందులో కూడా రీల్స్ చేసుకొని డబ్బులు సంపాదించే వాళ్ళని చూశాను నేను. అంటే ఏం చెప్తున్నారు మీరు? డబ్బులకు అనేది ఎంత పిచ్చే వ్యామోహం ఎందుకు? డబ్బులు ఇంపార్టెంటేనండి, కానీ దానికి ఒక మార్గం కాదు కదా, మార్గాలు ఉన్నాయి. అంటే మీకు విలువ అనేది లేదనమాట. ఏదైనా చేస్తానో డబ్బులు ఉంటే చాలు అనేది, ఇది చాలా తప్పండి. మనం అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మన పిల్లలకు కానీ, మన ఫ్రెండ్స్కి కానీ, మన ఇంటి వాళ్ళకి కానీ మనం ఎలాగ ఉండాలంటే, మనం చేసే పని వల్ల వాళ్ళకు గౌరవంగా ఉండాలి. కానీ మన వల్ల వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళ నుంచి వేరే వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేయకూడదు. సో డబ్బులు అనేది ఇంపార్టెంటే. అంటే మీ వాళ్ళు చెప్పలేదు కదా, మీ ఇంట్లో వాళ్ళు నువ్వు ఇలాంటి పని చేసే డబ్బులు సంపాదించమని ఎవరు చెప్పలేదండి. చేసుకోండి. కానీ ఇంట్లో వాళ్ళు ఎలా గమ్మకుంటున్నారు నాకు అర్థం కలమ్మా. ఇప్పుడు చిన్న ఏజ్ టీనేజ్ పిల్లలైనా సరే వదిలేస్తున్నారండి. ఇంట్లో వాళ్ళు ఏం పడ్డే ఒక లిమిట్ వరకు చెప్తారండి, చెప్పిన తర్వాత వదిలేస్తున్నారు. నీ ఇష్టం చేసేసుకుంటున్నా. అంటే పిల్లలు కాదండి, పెద్దవాళ్ళని కూడా. పిల్లలు అట్లే ఉన్నారు, పెద్దవాళ్ళు 60 ఏళ్ళు, ఆమెకి కూతురు అల్లుడున్నా కూడా మనవళ్ళు మనవరాళ్ళు. అంటే ఒకరు అడిగారు అనమాట, అదేంటమ్మా నువ్వు, నీ వయసు ఏంటి, నువ్వేంటి, నువ్వు ఎందుకు ఇలా చేస్తావు, నీ రేపు మనవలు మనవరాళ్ళు చూడొద్దని చెప్పండి అని చెప్తారు ఆవిడ. చూడొద్దని చెప్పండి, ఎవరు చూడమన్నారు? నాకు ఇష్టం, నేను ఇలాగే ఉంటా.
నేను అసలు ఇలాగే ఆ ఉంటా, comments ఇలాగే చూస్తే- చేస్తాను. ఉమ్. అసలు ఆ కామెంట్స్ చూస్తే నిజంగా ఆవిడ అంటే చేసే వాళ్ళకి మరి చదువు వస్తుందో రాదో, రాకపోతే కనీసం వేరే వాళ్ళ తను చదివించుకోవాలి. అంత భయంకరంగా ఉంటాయి. చచ్చిపోవాలనిపిస్తుంది ఆ నిజంగానే కామెంట్స్ అసలు చూస్తే. అంతే కదా. వాళ్ళు ఏం పట్టించుకోరు. నీకు సంబంధించిన వాళ్ళు నిన్ను ఇలా కమెంట్ చేశారు అంటే నిజంగా నీ ఒక మనిషివైతే అయ్యో అంటే తెలియక చేసినప్పుడు, అయ్యో నేను ఇది తెలియక చేశాను, అయ్యో దీనివల్ల నన్ను ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, నన్ను వెంటనే ఆపాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చేస్తున్నారంటే ఇంకా విజృంభించి ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఇంకా అంటే ఎక్కువ చేస్తున్నారు. ఒకటమ్మా, వాళ్ళు అన్నిటికీ తెగించి అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి ఇలాంటి కామెంట్స్ వస్తాయి అయినా పట్టించుకోవద్దు అనేసే వెళ్ళిపోతున్నారు. అంతే కదా. అంటే వీటికి ఏంటంటే డబ్బులు, వ్యూస్, అంటే వ్యూవర్స్ కూడా రేపు మీరు నేను కూర్చొని స్టూడియోలో ఎన్నో మంచి మాటలు చెప్పుకున్నాము, దానికి వ్యూస్ రావు. ఇట్లాంటి దరిద్రమైన చెత్త తిడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావే, నువ్వు ఇంకెప్పుడు ఉన్నావే, నువ్వు ఎందుకే మా దరిద్రము మా యూట్యూబ్ చూడంగానే నువ్వు కనిపిస్తావు అంటావు. మళ్ళీ తీరా చూస్తే చాలా చాలా వాళ్ళే ఉంటారు. ఇంకోటి ఏంటంటే అమ్మా, వీడియోలో చూడడం కన్నా కామెంట్స్ చూడడానికి చాలా మంది వస్తారు. అవును, ఏం కమెంట్ చేస్తారు వీళ్ళ గురించి అని చెప్పేసి. డబ్బులు నిజంగానండి, డబ్బులు అనేది మన అందరికి, మీకు నాకు ప్రతి ఒక్కరికి అవసరం. కానీ ఈ డబ్బులు నేను ఏం పని చేసి సంపాదించాను, దీనివల్ల నేను చేసిన పని వల్ల నలుగురికి నేను ఏం మెసేజ్ ఇస్తున్నాను అనేది కంపల్సరీగా చూసుకోవాలండి. నా ఇష్టము నేను అంటే నిజంగానే మీకు అంత టాలెంట్ ఉంటే చక్కగా, నేను ఇదివరకు కూడా చెప్పాను, మీ టాలెంట్ ఏంటో చక్కగా వంటలు చేసి చూపించండి, ఏ కుట్లో అల్లికలో చూపించండి, లేకపోతే బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూపించండి, లేకపోతే ఇంకొక మంచి మాటలు చెప్పి చూపిస్తే ఎవరైనా బాగుపడతారు. కానీ దీనివల్ల ఏమీ రాదండి. ఇది అంటే దిస్ ఇస్ ఓన్లీ, అంటే మీరు అంటారు కదా ఇలాంటి రీల్స్ చేసేవాళ్ళు ఫర్ ఎవర్ ఉండరండి ఇండస్ట్రీలో, ఫర్ ఎవర్ ఉంటుంది. ఏదో కొన్ని రోజులు ఉంటారు, దాని తర్వాత ఈ దరిద్రాలు ఎందుకు చూడడం అని కొంతమంది ఆపేస్తారు, అప్పుడు ఏమీ ఉండవు. సో రీల్స్ చేసుకునే ముందు ఒకసారి ఆలోచించుకోండి, దీనివల్ల నేను ఏం మెసేజ్ ఇస్తున్నాను. ఏజ్ అనేది చాలా ఏజ్ వైజ్ గా మీరు చూడాలన్నమాట. 60 ఏళ్ళ ఆవిడ వచ్చేసి బికినీలు వేసుకొని తర్వాత ఇంకొక డబుల్ మీనింగ్ వచ్చే మాటలు మాట్లాడుతుంది అంటే మీరు యువతకి ఏమి ఇస్తున్నారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏం చేస్తున్నారు చూస్తున్నారు అనమాట. మరి ముఖ్యంగా అబ్బాయిలు ఏం చేస్తారు, ఏముందండి ఫ్రీగానే కదా, మనం యూట్యూబ్కి ఏం డబ్బులు కట్టట్లేదు అని చూస్తున్నారు. దానివల్ల మీ విలువ అంటే ఎంత పడిపోతుంది, మిమ్మల్ని ఎంత దిగజారితనంతో మాట్లాడుతున్నారు అనేది నిజంగా మనుషులైతే ఎవరు అలాంటి పనులు చేయరండి. దయచేసి మన ఇదేంటంటే ఇలాంటి చేసేవాళ్ళు మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. మీరే కాదు, ఫ్యామిలీ అంటే మీ చుట్టూ చాలా మంది ఉంటారు, అంటే మీకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అండి. అది మీరు తెలుసుకొని మీరు డబ్బులు సంపాదించుకోమనేది సెకండరీగా చూసుకోండి. నిజంగా అంటే మన ఏజ్కి తగ్గట్లు మనం బిహేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంతే కదండి. మనిషిని బట్టి ఒక మనిషి నమస్కారం పెట్టాలి అంటే మీలో ఎంత మంచితనం ఉంటే తప్ప చేయరు. సో మనం ఎప్పుడైనా ఒకరి మనకి గౌరవించాలనే చూడాలి తప్ప ఇలాంటివి చేస్తే మనకి మర్యాద అనేది ఏముండదండి. నేను ఇవాళ వీడియో చూస్తాను, దాని వెనక ఎన్ని కామెంట్స్ వస్తాయో మీకు అవి నిజంగానే చదువు వచ్చిన వాళ్ళైతే చదువుకొని చూసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ.